అంటే ఈ $1,00,000 ప్రొక్లమేషన్ అంటే దీనికి అయిపోయింది అని మనమేమి ఇంకా గూడా మనమేమి చెప్పనవసరం లేదు. అంత అంటే పానిక్ అవసరం ఆల్రెడీ చెప్పేసారు గదా అని అనుకుంటున్నాం. ఎట్లా అంటే ఈ నెల 21 తారీఖు వరకే ఎవరైనా ఒకవేళ బయట ఉన్నా కూడా రండి అని చెప్పేసి మెటా లాంటి కంపెనీస్ కానీ, అమెజాన్ లాంటి కంపెనీస్ కానీ ఆల్రెడీ మెయిల్స్ పంపించేశారు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వాళ్ళకి కూడా, కంపెనీస్‌కి కూడా. సో ఆ లెక్కన చూసుకుంటే ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది అంటే అన్నది దీనిలో వాళ్ళతో ఉంది అంటే కదా! దీనిలో 2 ఉంటాయండి. ప్రొక్లమేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్ డిఫరెంట్. ప్రొక్లమేషన్‌కి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కి డిఫరెన్స్ ఉంటుంది. మనకి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంటే యాహ్! ఎవరైతే ఇప్పుడు బిజినెస్ వీసా పైన నార్మల్‌గా ఇంతకుముందు అక్కడికెళ్ళిన అంటే B1, B2 పైనెళ్ళి అక్కడ అక్కడ పుట్టాడనుకోండి ఆ బాబు. ఆటోమేటిక్‌గా అక్కడ సిటిజన్‌షిప్ అయిపోవడం. అట్లాంటి బిల్ ఒకటి మనము రీసెంట్‌గా మనం చూసాం. చూసాం. సో, దాన్ని కోర్ట్‌లో దాన్ని కొట్టేసినారు. హ్మ్. సో, అట్లాగే ఇది గూడా ఎక్స్‌పెక్టెడ్ దట్ ఇది ఉంటది అంటే సస్టైన్ అవుతది. లేకపోతే ఇది నిలబడతది అని చెప్పి చెప్పలేము. కాకపోతే మీరన్నట్టు ఏందంటే టైమ్‌లైన్ పెట్టడం అన్నది డెఫినెట్‌గా గూడా కొంత ప్రతి ఒక్కరిలో గూడా పానిక్ సిట్యుయేషన్ సిట్యుయేషన్ క్రియేట్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు రాత్రి వరకు మీరందరూ వాపసొచ్చేయాలి అని చెప్పేసేసి. అందుకనే పెద్ద కంపెనీస్ అన్నీ గూడా మెయిలర్స్ రన్ చేస్తున్నాయి. కమ్యూనికేట్ చేస్తున్నాయి అన్ని వాళ్ళ ఎంప్లాయీస్‌కి దట్ ఎక్కడున్నా గాని మీరు బ్యాక్ వచ్చేసేయండి కంట్రీకి. దాంతో పాటు ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఏదన్నా ఉంటే నెక్స్ట్ ఒక 1 వీక్ టు 15 డేస్ ఎక్కడ గూడా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అంటే బయటి కంట్రీస్‌కి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళకి గూడా ఒకవేళ ఆ ఎంప్లాయీ మళ్ళీ బ్యాక్ వస్తున్నాడనుకోండి. హ్మ్. బ్యాక్ వస్తున్నప్పుడు కట్టాల్సిందెవరు ఈ వీసా ఫీస్ అంటే ఆబ్వియస్‌గా గూడా ఎంప్లాయర్ కట్టాలి. అవును. కాకపోతే లాట్ ఆఫ్ క్వెషన్స్ ఎవరికి కట్టాలి? ఎక్కడ కట్టాలి? ఇదంతా గూడా వి హావ్ లాట్ ఆఫ్ క్వెషన్స్. బట్ ఏంటిదంటే బ్యాక్ వచ్చేటప్పుడు బర్డెన్ పడేది కంపెనీకి పడతది. హ్మ్. సో, కంపెనీ ఇమ్మీడియేట్‌గా అలర్ట్ అయ్యి ఎంప్లాయీస్‌కి అందరికీ గూడా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చింది దట్ బెటర్ యూ డు నాట్ లీవ్ ద కంట్రీ అని చెప్పి. అందుకనే మెయిలర్స్ రన్ అవుతా ఉన్నాయి. సో, ఈ ఇంపాక్ట్ అన్నది డెఫినిట్‌గా గూడా ఉంటదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక మేనేజర్ లెవెల్ ఎంప్లాయీ యూఎస్‌కెళ్ళాడనుకోండి. ఆయనకున్నటువంటి సాలరీ సమ్‌వేర్ ఏదో 80,000 నుంచి 2,00,000, 3,00,000 ఉంటది. హ్మ్. దాంతో పాటు ఇప్పుడు ఈ 1,00,000 కట్టాలంటే ఇంతకుముందు $5,000-6,000 ఉంది. హ్మ్. దాని అమాంతం $1,00,000 చేసేసరికి $1,00,000 యాడ్ అవుతది. హ్మ్. సో, $1,00,000 ఎవ్రీ ఇయర్ ఇట్స్ గోనా ఇంపాక్ట్ ఎ లాట్.